విశాఖ జువైనల్ హోంలో చైల్డ్ రైట్స్ కమిషన్ విచారణ చేపట్టింది. తమను వేధింపులకు గురి చేస్తున్నారని బాలికల ఆరోపణలపై ఆరా తీశారు. ఇక మరోవైపు పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించారు. కమిటీ అనుమతిస్తే 5 బాలికలని హోం నుంచి పంపించేందుకు చర్యలు తీసుకోనున్నారు. వేర్వేరు జిల్లాలకు చెందిన బాలికలు ఈ హోంలో ఉంటున్నారు. అయితే కమిటీ ఆదేశాలతోనే బాలికలపై నిర్ణయం తీసుకుంటామని జువైనల్ హోం సూపరింటెండెంట్ చెబుతున్నారు. విశాఖ జువైనల్ బాలికల ఆందోళన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించారు హోంమంత్రి అనిత. సిపి కలెక్టర్తో ఆమె ఫోన్లో మాట్లాడారు. బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు హోంమంత్రి. విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, ఈ ఘటనపై స్పందించారు హోంమంత్రి అనిత. ఆమె సిపితో అలాగే కలెక్టర్లతో ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. విచారణ చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు ఎంక్వైరీలో ఏం తేల్చారు ఖాజా? ఖచ్చితంగా ఏదైతే విశాఖ వ్యాలీ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల ప్రత్యేక సదనంలో ఈ వివాదం ఏదైతే చెలరేగిందో 5 బాలికలు తమకు లోపల హోంలో వేధింపులకు అధికారులు వేధిస్తున్నారు. దాంతోపాటు అక్కడ కనీస సదుపాయాలు లేవు, తమను బయటకు వదిలిపెట్టాలని ఏదైతే నిన్నటి నుంచి కూడా ఆందోళన అయితే కొనసాగుతుందో దానికి ఒక కొలికి వచ్చేలా అధికారులు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే 5 బాలికలు ఎవరైతే ఉన్నారో వారిలో 2 వెస్ట్ గోదావరి చెందినవారు కాగా మరొకరు కృష్ణా జిల్లాకు చెందినవారు, ఇంకొకరు శ్రీకాకుళం, దీంతోపాటు మరొకరు కోర్టు ద్వారా విశాఖలోని ఈ బాలికల హోంకు తరలించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 5 4 మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వారికి మెంటల్ కేర్ ఆసుపత్రుల వైద్యుల ద్వారా కూడా కొంత వైద్య సహకారం కూడా అందిస్తున్నట్టు హోం సూపరింటెండెంట్ సునీత చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ హోంలో వారికి కొన్ని రకాల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం కొన్ని రకాల మందులు ఇస్తున్నాం. ఇందులో భాగంగానే వాళ్ళు ఆ మందులు వేసుకోకుండా ఇంత రాద్ధాంతం చేశారన్న ఒక వాదన ఆ హోం సూపరింటెండెంట్ ద్వారా వ్యక్తమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఒక హైడ్రామా అయితే నడిచింది. కొంతమంది బాలికలు తమ వేధిస్తున్నారని చెప్పేసి హోం బయటకు వచ్చేసారు, రోడ్లపైకి వచ్చేసారు. కొంతమంది పేరెంట్స్ కూడా వారికి తొరవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే ఈలోగా చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా వచ్చింది. అయితే వారిని కూడా మాట్లాడేందుకు సహకరించలేనట్టు ఆ కమిషన్ ప్రతినిధులు కూడా చెబుతూ వస్తున్నారు. ఈలోగానే ఒకవేళ ఈ 5 బాలికలను విడిచిపెట్టాలనుకుంటే ఏకంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే ఆ అనుమతుల ద్వారానే వీళ్ళని విడిపించాల్సి వస్తుంది. ఒకవేళ లోపలికి హోమ్కి తీసుకొచ్చాలంటే ఆ కమిటీయే నిర్ణయిస్తుంది. ఇక్కడ నుంచి బయటకు విడిచిపెట్టాలంటే ఆ కమిటీ ద్వారానే వాళ్ళు బయటకు వెళ్ళాలి. ఇందులో భాగంగానే 4 బాలికలకు ఇప్పుడు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే చైల్డ్ రైట్స్ కమిటీ ద్వారా 3 బాలికలు అంటే వెస్ట్ గోదావరి చెందిన 2 బాలికలతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన 1 బాలికకు బయటకు పంపేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మిగతా బాలికల అంశంపై ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ అంశం ఇక్కడతో కొలికి వచ్చేలా ఉందని అధికారులు చెప్తున్నారు.